యోగాను మానసిక, శారీరక ఒత్తిళ్లను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు అని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు. మన దేశంలో యోగా ఒక సాంప్రదాయంగా ఉంది అని, దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం ఆనందదాయకమన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆయుష్ శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడత్వ మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం, యువజనులు సర్వీసులు శాఖ, క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ పురుషులు డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుండే యోగా అభ్యాసాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి అని, నిరంతర సాధన చేయాలి అని, నేటి జీవన విధానంలో నిత్యం అధిక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యనిర్వాహకులైన ఆయుష్ శాఖ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, నెహ్రూ యువ కేంద్ర, యువజన సర్వీసుల శాఖ, పతాంజలి వాకర్స్ క్లబ్ తదితరులు జిల్లా రెవెన్యూ అధికారి శుభాకాంక్షలు తెలిపారు.